వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. నేను రమణి. ఓం విఘ్నేశ్వరాయ నమః. విష్ణు రూపాయ నమ శివాయ, శివరూపాయ విష్ణవే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జీవితానికి మార్గదర్శకం, ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం, మనిషికి విలువైన జీవన ప్రయాణానికి మార్గదర్శకం చూపే గీత అంటే పాట కాబట్టి భగవంతుడు పాడిన పాట భగవద్గీత. ఏ సందర్భంలో ఆవిర్భవించినది? భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఏ సందర్భంలో భగవద్గీతను బోధించవలసి వచ్చినది? అలాగే భగవద్గీతలోని మొదటి పద్యం అర్థం పరమార్థం గూర్చి తెలుసుకుందాం. మహాభారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీతను భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించడం జరిగింది. మహాభారతంలో అన్నదమ్ములైన పాండురాజు, ధృతరాష్ట్రుడు, వీరి కుమారులైన పాండవుల, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో బంధువులను, గురువులను, స్నేహితులను, అన్నదమ్ములను, బిడ్డలను, మనుములను చూసుకొని అర్జునుడు గాంధీవాన్ని కింద పడవేసి, వీళ్ళంతా మనవాళ్లే కదా, వీళ్ళతోనే మనం యుద్ధం చేయాలి, వీళ్ళనందరినీ చంపి మనము విజయం సాధించినా కూడా మన వాళ్లను అందరినీ చంపుకొని మనం ఎలా సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించగలము అని అర్జునుడు కృష్ణునితో చెప్పుతూ దుఃఖంలో ఉన్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి క్షత్రియుని యొక్క ధర్మాలను బోధిస్తూ, నీ కర్తవ్యం నీకు ముఖ్యమని, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించమని పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధిస్తాడు. నిజానికి శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం జరగకూడదని శతవిధాలా ప్రయత్నించాడు. అయితే దుష్టుడైన దుర్యోధనుడు పాండవుల యొక్క వైభవాన్ని చూసి ఓర్వలేక ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు దేశం నలుదిక్కులా ఉన్న అన్ని రాజ్యాలను జయించి ఎంతో వైభవోపేతమైన దేవేంద్ర సభను మించిపోయే విధంగా ఉన్న మయసభలో ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసే సమయంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన రాజులు అందరూ ధర్మరాజుకు జేజేలు పలుకుతూ ఉండడం చూసి దుష్టుడైన దుర్యోధనుడు ఓర్వలేక శకుని మామతో కలిసి మాయాపాచికలతో ధర్మరాజును జూదంలో ఓడించి 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేయాలని శిక్ష విధించాడు దుర్యోధనుడు. ఇదంతా అన్యాయమని తెలిసినా కూడా వాళ్ళ పెదనాన్న మీద ఉన్న గౌరవంతో పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసము ముగించుకొని వచ్చిన తర్వాత కూడా తమ పినతండ్రి కుమారులైన పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వకుండా చివరకు 5 మందికి 5 ఊళ్ళనైనా ఇవ్వమని శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాధేయపడినా కూడా 5 ఊళ్ళు కూడా ఇవ్వను, సూది మొన మోపే అంత స్థలం కూడా పాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు చెప్పగా కౌరవులు, పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది, మొదలైంది. కౌరవులు ఎంత చెడ్డవారైనా అన్నతమ్ములే కదా అని గురువులు, తాతలు, తండ్రులు, స్నేహితులు, బంధువులు చాలా మంది కౌరవుల వైపే ఉన్నారు. వారందరినీ చూసిన అర్జునుడు చలించిపోయి గాంధీవాన్ని కింద పడవేయడంతో ఏమి చేయాలో తెలియని సందిగ్ధ అవస్థలో ఉన్న అర్జునునికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే భగవద్గీత. భగవద్గీత సారము. శ్రీకృష్ణుడు అనేక విషయాలను అర్జునునికి బోధించాడు. శరీరం మాత్రమే నశిస్తుందని, ఆత్మకు చావు లేదు అని, మనం చేసే కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మన ధర్మమని, జ్ఞానయోగంలోనూ మరియు భక్తి యోగంలోనూ సరియైన జ్ఞానాన్ని ఎలా పొందాలి అని బోధిస్తాడు. భగవద్గీత అనేది కేవలం యుద్ధ భూమిలోని కృష్ణునికి, అర్జునునికి జరిగిన సంభాషణ మాత్రమే కాదు. ఇది జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే ఒక సార్వత్రిక మార్గదర్శిని. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఈ ఉపదేశము మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. 1వ శ్లోకంలో అది కురుక్షేత్రం, ధర్మం అధర్మం మధ్య జరుగుతూ ఉన్న మహాసంగ్రామం. ఒకవైపు అజేయులైన పాండవసేన, మరోవైపు అపారమైన కౌరవసేన. ఆ మహాయుద్ధం ప్రారంభమయ్యే ముందు హస్తినాపుర రాజు ప్రసాదంలో ఒక ఆందోళన నిండిన మనసు, ఒక తండ్రి హృదయం, కళ్ళు లేని ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో యుద్ధ విశేషాలు తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు. అయితే ధృతరాష్ట్ర మహారాజు గుడ్డివాడు కావడంతో పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని చూడలేకపోవడంతో ధృతరాష్ట్రుని యొక్క మంత్రి, వేదవ్యాసుని యొక్క శిష్యుడు, దివ్య దృష్టి గల సంజయునితో
ధృతరాష్ట్రుడు నువ్వు దూరం నుంచినే యుద్ధాన్ని చూసి నాకు చెప్పమని సంజయునితో అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో నా కుమారులైన కౌరవులు పాండుపుత్రులైన పాండవులు కురుక్షేత్రంలో ఏమి చేయొచ్చు ఉన్నారు అని అడుగగా భగవద్గీత మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. పైకి సాధారణంగా కనిపించే ఈ శ్లోకంలో ఎన్నో లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే మనం గీతను సరియైన పద్ధతిలో అర్థం చేసుకోగలం. ఈ శ్లోకం యొక్క అర్థము: ఓ సంజయ, ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు కుమారులైన పాండవులు ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ శ్లోకంలోని నిగూఢ అర్థం అంటే ధృతరాష్ట్రుని హృదయంలో ఏమున్నది, ధృతరాష్ట్రుని అంతరంగంలో స్వార్థపూరితమైన మనస్సును బట్టబయలు చేస్తోంది ఈ శ్లోకం. ధృతరాష్ట్రుని ఈ మాటలు ఎన్నో భావాలను వ్యక్తపరుస్తోంది. అందులో మొదటిది అసూయ మరియు భయం. మామకాహ్ అని ఉపయోగించాడు, అంటే నా కుమారులు అని మాట ఉపయోగించాడు. ఈ మాటతోనే పాండవులను వేరు చేసి చెప్పాడు. ఇది ఆయన హృదయంలో పాండవుల పట్ల ద్వేషం ఇంకా తన కుమారుల పట్ల పక్షపాతం స్పష్టంగా చూపుతుంది. ఆయనకు ఉన్న ఈ పక్షపాత బుద్ధి వలననే కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది. ఆయనలోని రెండవ భావం ధర్మక్షేత్రే అనే పదం వాడినాడు, అంటే ఆయనకు భయాన్ని కలిగించింది అని అర్థం. ఈ పుణ్యభూమిలో చివరికి ధర్మమే గెలుస్తుంది అని తన అంతరంగం చెబుతోంది. కురుక్షేత్రం అంటే పుణ్యక్షేత్రం లాంటిది అని అంటారు కదా. ఆయనలోని మూడవ భావం సంకోచం మరియు ఆందోళన. పాండవులు సత్య ధర్మపరులు అని ఆయనకు తెలుసు కాబట్టి ఈ యుద్ధ భూమి ధర్మానికి అనుకూలమవుతుందని తెలుసుకొని ఆయన మనసులో అశాంతి ఏర్పడింది. అంటే కౌరవులు అధర్మపరులని ధృతరాష్ట్రునికి తెలుసు కాబట్టి ధర్మానికి అనుకూలమైన కురుక్షేత్రంలో పాండవులే గెలుస్తారేమో అనే భయం ధృతరాష్ట్రుని అశాంతికి కారణం. ఇక ధృతరాష్ట్రుని నాలుగవ భావము ఏమిటి అంటే అంతరంగ కుశంక. బయట ఆయన ఏమి చేశారు అని సూటిగా అడిగినా కూడా లోపల భయం ఏమిటి అంటే ఈ యుద్ధం మొదలైతే నా కుమారులు నిలబడలేకపోతారేమో. అందువల్ల ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించేది ఏమిటి అంటే ధృతరాష్ట్రుని హృదయంలో మమకారం, నా అనే వంశం పట్ల మోజు, పాండవుల పట్ల అసూయ, ఇంకా ధర్మక్షేత్రం పేరు విని కలిగిన భయం అన్నీ దాగి ఉన్నాయి. పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులు తండ్రి లేని పిల్లలు అయినా కూడా తన పెదనాన్ననే తండ్రి అని సంబోధిస్తూ ప్రేమతో ఆప్యాయతతో పిలిచినా కూడా పాండవులను ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా తనవారుగా భావించలేదు. ఈ పక్షపాత బుద్ధితోనే భయంకరమైన కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. మరియు పాండవుల చేతిలో కౌరవులు 100 మంది కూడా చనిపోవడం జరిగింది. భగవద్గీత నేపథ్యం ధర్మం అధర్మం మధ్య ఉన్న పోరాటం, మనసులో ఉన్న సందేహాలను, మోహం, స్వార్థం వంటి వాటిని ఇది సూచిస్తుంది. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న మన జీవితంలో మనం ఎదుర్కొనే సందిగ్ధతలను పోలి ఉంటుంది. మంచి చెడుల మధ్య, ధర్మం అధర్మాల మధ్య మనం కూడా ఇలాగే సతమతం అవుతూ ఉంటాం. గురువు గారి దగ్గర దివ్య దృష్టి పొందిన సంజయుడు చూసినది చూసినట్టుగా యుద్ధంలోని విశేషాలను ధృతరాష్ట్రునికి వివరిస్తాడు సంజయుడు. సంజయుని పాత్ర ద్వారా మనం భగవద్గీతలోని ప్రతి శ్లోకం యొక్క విశేషాలను తెలుసుకుందాం. దిక్కు తెలియని మన మానవ జీవితాలకు బంగారు బాటను వేసుకునేలాగా ఉంటాయి శ్రీకృష్ణ పరమాత్ముని ఉపదేశాలు. ఈ భగవద్గీత జ్ఞానామృతాన్ని 10 మందికి అందించాలి అనేదే నా ఉద్దేశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.